హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతాను. బైబిల్స్ వారందరం చూద్దాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రభా మీ సన్నిధిని ప్రేమించి మిమ్మల్ని ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, గడిచిన 8 మాసాల పాటు మమ్మందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచి మాకు ఇచ్చిన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని బట్టి దేవా సమృద్ధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవ, తిరిగి 9వ మాసం మొదటి దినాన మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ఇంతవరకు మా రక్షణకర్తయగు దేవుడవని, మా అందరి పాపాల గురించి విమోచించడానికి మీ ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మా పాపాల కోసం వెలచెల్లించి మమ్మల్ని విమోచించారన్న సత్యాన్ని మరొకసారి మా వెనుకలో తీసుకుని వచ్చినందుకే నేను ఆరాధిస్తూ ఉన్నాను. మారిపోతున్న సమాజంలో మారని వాక్యపు విలువలను పట్టుకొని మీ మాదిని లోకాన్ని చూపించడానికి మా అందరినీ ఆయత్తపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ ఉదయకాల సమయాన వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతూ ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతురండి. వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదలను అనుగ్రహించండి. సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం చదువుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అనే మాట. అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ పత్రిక లేదా హెబ్రీ భాష మాట్లాడే ప్రజలకి ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఏంటండి అంటే, వారికి ఎదురైన శ్రమలను బట్టి విశ్వాసంలో నెమ్మదిగా సన్నగిలిపోతూ వారు వెనకడుగు వేస్తూ ఉన్న సమయంలో వారి విశ్వాసాన్ని స్థిరపరుస్తూ వారికి అనుమతించబడిన శ్రమ వారి క్షేమం కోసమే అన్న విషయాన్ని పాత నిబంధన గ్రంథ సారాంశంలో ఇది ఎత్తిపెట్టి చూపిస్తూ రాసుకొచ్చినటువంటి పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక. అందుకని హెబ్రీ పత్రికలో మనకేమర్థమవుతుంది అంటే, చాలాసార్లు పాత నిబంధన గురించిన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించబోతా ఉన్న విషయం మనం ఆలోచిస్తే, ఒక విశ్వాసి జీవితంలో శ్రమ చేసే మేలేంటి అనే మాట, ఒక విశ్వాసి జీవితంలో శ్రమ వలన కలిగే లాభాలేంటి అన్న విషయాల్ని కొన్ని చూడబోతా ఉన్నాం. సో దానికంటే ముందుగా దేవుడు ఎవరిని కూడా శోధింపడు, అదే కదా. ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. రెండవ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివుడి అనే మాట.
అంత మాత్రమే తర్వాత అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా నెడల్లా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకును అని తలంచుకొనరాదు అనేమాట. ద్విమనస్కత్వం అనేది మన బుద్ధిహీనతలో వచ్చినటువంటి శ్రమను కూడా దేవుడు అనుమతించినట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ద్విమనస్కత్వం కలిగిన వ్యక్తి తన బుద్ధిహీనత వలన కలిగినటువంటి శ్రమను కూడా దేవుడు నా జీవితంలోనికి అనుమతించాడేమో అన్న భ్రమలో జీవిస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసికి కలిగే పరీక్ష అది శోధన కాదు. శోధన అనేది మన అంతరంగాల్లో ఉన్న వాస్తవికత నుంచి బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్న మొదటి పాఠం ఏమంటే, సైకాలజీలో, మానసిక శాస్త్రంలో మానవుని యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ, మానవుని యొక్క ప్రవర్తన మంచు పర్వతం లాంటిదంటారు, ఐస్బర్గ్ లాంటిదంటారు. మంచు పర్వతం అనేది కేవలం నీటి ఉపరితలం మీద కొంచెం మాత్రమే కనపడుతుంది, టిప్ మాత్రమే కనపడుతుంది. కానీ లోపల దాని పునాదులు చాలా విస్తరించి ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా పైన టిప్పుతో మాట్లాడదంట, అంటే ఉపరితలం మీద ఉన్న ఆ కొద్దిపాటి భాగాన్ని చూసి ఎప్పుడు మాట్లాడదంట. దేవుని వాక్యం ఎప్పుడు కూడా లోపల దాగి ఉన్న విషయాల గురించి మాట్లాడుతుందని చెప్పి అంటారు. పైకి ఏం కనపడతాయండి అంటే, నా జెస్చర్ కనపడుతుంది, ఎలా నిలబడ్డాను, ఎలా మాట్లాడతాను, తర్వాత ఎలాంటి సంభాషణ చేస్తాను, ఇది మీకు కనబడతా ఉంటుంది. లోకం అదే చూస్తుంది, దాన్ని చూసి విశ్వాసం అనుకుని మోసపోతూ ఉంటాం. కానీ లోపల అంటే భూమికి దగ్గరగా కనబడకుండా ఉండే విషయాలు ఏంటంటే, మన కోరికలు, మన దురాభిమానాలు, మన భావోద్రేకాలు, తర్వాత మనకున్నటువంటి పక్షపాత ధోరణి, ఇవన్నీ లోపల ఉంటాయి. వీటన్నిటి ద్వారా కూడా ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తున్నాననే భ్రమను కలిగిస్తూ ఉంటాడు. సో దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూసి మోసపోయేవాడు కాదు. అయితే అనేక మంది వారి జీవితాల్లో దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుంటారు, యథార్థంగా భక్తి చేస్తున్నాం అనుకుంటారు, నా భక్తికి ఇంక తిరుగులేదనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూసి చప్పట్లు కొట్టేవాడు కాదు. దేవుడు చూసేది మన అంతరంగాన్ని. అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోద్ది. ధనవంతుడైన యవనస్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఎలా ఆయన బిహేవ్ చేశాడు చెప్పండి. దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు వేసాడు, సద్బోధకుడు అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలన్నాడు, నాకు మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు ఏమంటారు, ఆజ్ఞలు పాటించు అంటాడు. వాడు ఒక నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వు మనం ఇమాజిన్ చేసుకుంటే, పిచ్చోడ ఇది ఎప్పటి నుంచో చేస్తున్నట్టు అనమాట, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా అంటాడు అనమాట. సో అనిన తర్వాత అంటాడు, నీకు ఒకటి కొదవుగా ఉంది అంటాడు. అనగానే కొంచెం చెక్ చేసుకుంటాడు, ఏముందా నాకు కొదవ అని చెప్పి. అనగానే నీకు ధన సమృద్ధి ఉంది, విడిచిపెట్టురా అంటాడు. సో వెంటనే ఆ వ్యక్తి ధనం మీద ఆశ ఉంది కాబట్టి వెంటనే ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు, కానీ వెంబడించలేడు. చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందంటే, పరలోకంలో మొదటి తలుపు తీసేది వీడే అనుకుంటాం మనం. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ వ్యక్తితో మాట్లాడారో వాడి అంతరంగం వాడికి అర్థమైంది. వాడితో పాటు చుట్టూ వచ్చిన వారు కూడా అర్థమైంది. ఈ దినాన్న నరకంలో అత్యంత వేదన పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారని నేనంటే అతనే. ఎందుకంటే నేనంటే అంత యథార్థంగా బతికని అనుకున్నాడు, నిత్య జీవానికి మార్గమైన యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్య మాటలు విన్నాడు, యేసయ్యతోనే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడండి అంటే నరకంలో ఉంది. ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా పరలోకానికి వెళ్తామంటే మన ఐస్బర్గే చెప్పుద్ది మన వాస్తవ జీవితం ఏంటో అనేది. ఇది ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేను మాట్లాడే విధంగానే నా అంతరంగం ఉందా, నేను వేసిన వస్త్రధారణ విధంగానే నా అంతరంగం ఉందంటే అలా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఎప్పుడు మాట్లాడిన దేని గురించి మాట్లాడతారని అంటే, మన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మాట్లాడతారు, మన లోపల ఉన్న కోరికల గురించి మాట్లాడతారు, మన లోపల ఎటువంటి విషయాల్లో ప్రెజుడిస్ లేదా దురాభిమానాన్ని చూపిస్తా ఉన్నాం దాని గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మనకున్నటువంటి పక్షపాతం అంటే మన దగ్గర మనం చూపించే భేదాలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఆ విషయాన్ని టచ్ చేయగానే మనం హర్ట్ అవుతున్నామండి అంటే మనం ఇంకా యథార్థంగా ప్రభు దగ్గరికి రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు బళ నమ్మకమైన దాసుడా అనేది ఎప్పుడో తెలుసా? అవును ప్రభు అని చేతులు కట్టుకుని వెళ్ళిపోతే కాదు, అవును ప్రభు అని అంతరంగంలో ఉన్న విషయాన్ని గుర్తించి పశ్చాత్తాపడి
విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆ మాట అనగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఆ యవ్వనస్తుడిని అడిగిన ప్రశ్నే మనల్ని అడిగితే ఏమని సమాధానం చెప్తాం ఆలోచిద్దాం. మీ జీవితాల్లో నాకే ప్రథమ స్థానం ఉందా అని ప్రభు మనల్ని అడిగితే ఏమని సమాధానం చెప్తాం? స్థానం ఉంది, కానీ ముందు వెనక నాకు తెలియదు ప్రభు అంటాం. మనం ప్రయారిటీ ఉంది, ముందు వెనక నాకు తెలియదు, కానీ నువ్వంటే ఇష్టమే. రెండోది, మనం చూపించేటటువంటి బాహ్య సంబంధమైన ప్రవర్తన అంతరంగంలో ఉన్న మన కోరికలు వెనక్కి లాగుతా ఉన్నా వాటి దగ్గర ఏడవబడుతూనే ఉంటాం, కానీ బయటికి మాత్రం విశ్వాసులంగా చలామణి అయితేనే ఉంటాం. ఇది మన వాస్తవ జీవితం. చాలాసార్లు విశ్వాసులం అనుకునే భ్రమలో చాలామంది వారి జీవితాల్ని మోసం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పోడు, నా చిత్తాన్ని చేసేవాడు వెళ్తాడు. రెండో మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ మాటలు యేసయ్య మాట్లాడింది సరదా కాదు, సీరియస్గా థింక్ చేయండి అనే మాట. ఈ దినాన చాలామంది మనందరి జీవితాల్లో కూడా భాష మారితే విశ్వాసం అనుకుంటున్నాం, వేషధారణ మారితే విశ్వాసం అనుకుంటున్నాం, కానీ నా హృదయం లోపల ఉన్నటువంటి ఆ మంచు పర్వతం లాంటి విషయాలు ఎన్ని ప్రమాదాలు తీసుకొస్తా ఉన్నాయో. అందుకనే యేసయ్య మాట్లాడింది నీకొకటి కొదువుగా ఉంది అనగానే వాడు అనుకున్నాడు, నా భాష బాగానే ఉంది కదా, మోకాళ్ళు వేసాను కదా, ఎందుకంటే ఇంకేం కావాలనుకున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నాకంటే ఒక విషయాన్ని నువ్వు అమితంగా ప్రేమిస్తా ఉన్నావు, దాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు యేసయ్య టచ్ చేసిన విషయం ఏంటంటే తన కోరికని, తన యొక్క భావోద్రేకాన్ని. ఎప్పుడైతే తన కోరిక మీద దేవుడు కనిపెట్టి మాట్లాడారో వెంటనే నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడతాను, కానీ నా కోరిక మాత్రం వదులుకోలేను అని వెళ్ళిపోయాడు అనమాట. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన జీవితాల్లో శ్రమలు కొని తెచ్చుకోవడం గల కారణం, అనుమతించడం అనట్లేదు, కొని తెచ్చుకోవడం గల కారణం ఏంటంటే పైకి కనబడే మన జీవితంలో లోపల అగ్నిపర్వతాలు ఉన్నాయి, లేదా మంచు పర్వతాలు ఉన్నాయి. అవి ఎంత బలమైనవి అంటే యేసు ప్రభునన్నా వదిలేస్తాం, కానీ వాటిని మాత్రం వదిలిపెట్టలేం. పరలోకానన్నా వదులుకుంటాం, కానీ పాపాన్ని విడిచిపెట్టలేం. ఎక్కడ కూర్చున్న మనందరికీ అర్థమవుతుంది ఈ విషయం. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంది, పైకి కనబడే జీవితం కాదు మన అంతరంగంలో ఉంది అందరిది. అప్పుడు ప్రభు అడిగే ప్రశ్న, నీ వేషం ఓకేరా పక్కన పెట్టు, నీ మాటలు బాగానే ఉన్నాయి పక్కన పెట్టు, కానీ నీ అంతరంగంలో నాకు ప్రథమ స్థానం లేదు. అలాంటి పరిస్థితుల్లో నా చేతిలో బైబిల్ ఉన్నా, ఒకవేళ నా నోట దేవుని మాటలున్నా, నేను నిత్యత్వానికి వెళ్ళడం అనేది అసంభవం అనే మాట. నా మాట మీకు అర్థమై ఉండాలి. యేసయ్య ఆ ఇన్సిడెంట్ ఎందుకు బైబిల్లో పెట్టించారండి అంటే చాలామంది అటువంటి భ్రమల్లో జీవిస్తూ ఉంటారన్నమాట. మనం చూపించే విధేయత కాదు, మనం చూపించే భాష కాదు, మనం చూపించే జీవన శైలి కాదు, నా అంతరంగాన్ని వాక్యం టచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్తాను వినండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నా అంతరంగ జీవితాన్ని సరిచేసే ప్రక్రియలో భాగంగా దేవుని యొక్క వాక్యం మన దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా కోరికకి నా దేవుని మాటకి మ్యాచ్ అవుతున్నాయా, నాకున్నటువంటి భావోద్రేకాలకి నా దేవుని మాటకి మ్యాచ్ అవుతుందా, నేను దేవుని మాట వినగానే ఎప్పుడు వినే మాటే కదా తీసుకుంటున్నానా అన్నప్పుడు ఒక మాట చెప్పాలా. మామూలుగా అనుకునే మాట ఏంటంటే, మనకు వాక్యం మామూలుగా గుర్తుండదు కాబట్టి పాత చెప్పినా కొత్తగా అనిపిస్తుంది. మనకి పాత వాక్యం చెప్పినా వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకని చెప్పండి, మనకు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో వాక్యాన్ని మెమరైజ్ చేయటం కానీ, వాక్యాన్ని లోపలికి తీసుకోవటం కానీ ఒక విశ్వాసి అలవాటు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిలో తప్పకుండా ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదే మాటని మన పౌలు దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, నాకేవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని అలా చూస్తున్నాననే మాట అంటాడు. ఈ ఇద్దరు వ్యక్తులను పక్క పక్కన పెడితే ఇద్దరికి ధనం ఉంది, ఇద్దరికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇద్దరు మంచాళ్లే, కానీ ఒక వ్యక్తి గుర్తించి విడిచిపెట్టాడు, ఒక వ్యక్తి గుర్తించి దాచుకున్నాడు. ఆ వ్యక్తి నరకానికి పోయాడు, ఈ వ్యక్తి పరలోకానికి పోయాడు. సో ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఇద్దరు వ్యక్తులు ఎలాగో చోట ఉంటాం. ఎందుకంటే అంటే మనకి అర్థమవుతుంది, అయితే విడిచిపెడతాం, లేకపోతే వెంట తీసుకొని పోతాం, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మొదటి మాట చెప్తాను. సో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడండి అంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అనే మాట. దీనిలో పౌలు గారు
విశ్వాసంలో సన్నగిల్లిపోతా ఉన్న ఆ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయాల్లో అని చెప్తూ ఆయన్ని కూడా కలిపి రాసుకుంటా ఉన్నాడు. రాసుకుని అంటున్నాడు, శోధింపబడినను అంటే మన బలహీనతలు ఏందో మనతో సహానుభవము లేనివాడు కాడు గాని అనే మాట. ఈ మాట దగ్గర చాలామంది ఏమంటారంటే, నాకు వచ్చిన శ్రమ మీకు వస్తేనా అంటారనమాట. నేను పడే బాధ ముందు నువ్వు పడే బాధ ఎంత అంటారనమాట. కొంతమంది అంటారు, నేనైతే నాకు వచ్చిన బాధ నీకు వస్తే ఇప్పుడు చచ్చిపోయేవాడు అని చెప్పి అంటుంటారు. బైబిల్ అంటా ఉంది, మన శ్రమానుభవాన్ని అనుభవించినటువంటి వాడు కాదు ఆయన. యేసయ్య స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, ఈరోజు మనం అనుభవించే శ్రమని ఆయన ముందు పెట్టి, ప్రభువా ఇది నీకు తెలుసా అంటే ఒక రెట్టు ఎక్కువే చెప్తాడు ఆయన. ఉమ్మేసుకోవడం తెలుసు, గడ్డం పెరిగించుకోవడం తెలుసు, ముఖం మీద కొడితే పళ్ళు కదిలిపోవడం తెలుసు, తల మీద కొడితే రక్తం రావడం తెలుసు, వీపంతా చీల్చబట్టడం తెలుసు, బట్టలు తీసి పక్కన పడేయటం తెలుసు, ఏడవబట్టడం తెలుసు, కాలికి మేకులు కొట్టబట్టడం తెలుసు, పక్కలో బల్లెం పడవడం తెలుసు. ఇంత శ్రమ మనకుందా? మనకు లేదు. ఏమనుకుంటామంటే యేసయ్యకేం తెలుసు నా బాధ అనుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన శ్రమలలో సహానుభవం లేనివాడు కాదు కానీ అనే మాట అన్నప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా ఆయన ముందు నిలబడి నాది ఈ శ్రమ అంటే ఆయన అంటాడు, దీన్ని ఎప్పుడో చూడు, నా దగ్గర చూడు ఒకసారి, నన్ను చూడు ఒకసారి. సో యేసు ప్రభుతో సహవాసం లేని వారికి, యేసు ప్రభుతో సంబంధం లేని వారికి నశించిపోయే లోకం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నశించిపోయే లోకం మీద ఇష్టం ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి సిలువ మీద మనసు పెట్టలేడు. ఇది మొదటి మాట. సో రెండోది, మానవునుకున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి శాశ్వత కాలం బతకాలని ఆశపడతా ఉంటాడు. నేను గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, మైకేల్ జాక్సన్ అని ఆయన ఆశ ఏంటండి అంటే 150 సంవత్సరాలు బతకాలని. 150 సంవత్సరాలు బతకడం కోసం తను ఏం ప్లాన్ చేసుకున్నాడండి అంటే, ఒకవేళ నేను బస్సులో వెళ్తున్నప్పుడు నా గుండె నొప్పి వచ్చి చచ్చిపోతానేమో కాబట్టి గుండె కొనుక్కున్నాడు. ఒకటి గుండె కొనుక్కుని లోపల పెట్టాడు. ఆ గుండెను పెట్టడానికి డాక్టర్స్ని కూడా పెట్టుకున్నాడు. అలా ప్రతి అవయవానికి ఆల్టర్నేట్ పెట్టుకొని ఆయన ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. కానీ 51వ సంవత్సరంలో చచ్చిపోయాడు. 150 అనుకున్నాడు, 51కి వెళ్ళిపోయాడు. అన్నీ సమకూర్చుకున్నాడు. సో మనిషి ఎక్కడ ఆలోచించాలండి అంటే, మన ఆయుష్కాల పరిధి మన పరిధిలో లేదు. డాక్టర్ పక్కనే ఉన్నా, గుండెకాయ పక్కనే ఉన్నా, లోపల పెట్టే సామర్థ్యం పక్కనే ఉన్నా, కానీ దేవుని అనుమతి లేకపోతే అరసెకను ఎక్కువ బతకలేం. ఇది వాస్తవం. అలాంటిది దేవుడు మన ప్రతి దశలో ఎందుకు మాట్లాడతారండి అంటే, ఒకవేళ సత్యాన్ని విని కూడా ఆ యవనస్తుడిలాగా వెనక్కి వెళ్ళిపోతే తిరిగి అతనితో కలిసి చేర్చి కొట్టుకోవడం అక్కడికి పోయి, వాడు మనకు మాదిరి కాబట్టి. ఎందుకని చెప్పండి, అక్కడికి పోతే అన్న నువ్వు నాకు చీర్స్ అన్న, నీకులాగా బతికే నేను కూడా చర్చికి రెగ్యులర్గా వచ్చేవాడిని, ముందు వరుసలో కూర్చున్నాండి, ముందు వరుసలో మీరు కాదు అంటే ముందు కూర్చునేవాడిని, కానుకలు వేసేవాడిని, చక్కగా పాటలు పాడేవాడిని, చక్కగా వాక్యం అప్పుడప్పుడు నాకు అయ్యగారి సమయం ఇచ్చేవాడు చెప్పేవాడిని, కానీ నేను మారు మనసు పొందలేదన్న. ఇది మన సాక్ష్యం అవుతుంది. జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడూ అన్యాయంగా మాట్లాడేవాడు కాదు, ఎప్పుడూ మన జీవితాల్లో అనవసరమైన విషయాల్ని టచ్ చేసేవాడు కాదు, కానీ దేవునికి మనకి మధ్య ఏది బ్యారియర్గా ఉందో, ఏది అడ్డంకిగా ఉందో ఆ విషయాన్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ దిన వర్తమానం అంతట్లో కూడా మనం ఏం చేయబోతున్నామంటే, మన జీవితంలో అనుమతించబడే శ్రమలు వేరు, మనం కొని తెచ్చుకునే శ్రమలు వేరు. మనం కొని తెచ్చుకునే శ్రమ దేవునికి అప్పగించుకునే కారణం ద్వారా వస్తాయి. మనం అప్పగించుకున్న తర్వాత అనుమతించే శ్రమ దేవుడు మన విశ్వాసాన్ని చూపించడానికి వచ్చే శ్రమలు వస్తూ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా హెబ్రీ భాష మాట్లాడేవారే. వారు విశ్వాసం ఉంచిన కారణం చేత శ్రమలు గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? యేసు ప్రభు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయనను ఎలా వెంబడించాలి, ఆయన ద్వారా మనకేమి సంక్రమించింది, అలా చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి మాట చెప్తాను. ఈ శ్రమల్లో ఉన్నవారికి ఆయన జ్ఞాపకం చేసిన మొదటి మాట ఏంటండి అంటే 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండెను అనే మాట. ఎందుకు చెప్పాడు ఈ మాట? మనం ఆరాధనలో చెప్పి చివరికి అంటాం, ఈ దీనస్తుతి ప్రార్థన అంగీకరించు ప్రభు, అది కూడా గర్వంగా చెప్తాం. అక్కడ కూడా ఎంత గర్వం ఉంటుందో ఈ దీనస్తుతి ప్రార్థన అంట, రైట్? సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈయన అంటా ఉన్నాడు, ఎంత శ్రేష్టమైన నామం పొందాడో ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? సజీవుడు,
ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు, కలవరపడకండి అన్నమాట. ఆ విశ్వాసులకు అనుగ్రహించబడిన శ్రమలు ఎందుకండి అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు, విడిచిపెట్టమన్నారు, మేము విడిచిపెట్టమన్నారు, శ్రమ వచ్చింది, పారిపోతా ఉన్నారు. పారిపోయే ప్రక్రియలో కొంతమంది జారిపోతున్నారు. ఎందుకులేండి, లోకంలో కలిసిపోతే పోద్ది కదా అని చెప్పి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు జనరల్గా యవనస్తుల కూడికల్లో మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు, అన్న పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అంటారు. మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేమెందుకు మూతి ముడుచుకొని కూర్చోవాలా, చేతగానే వాళ్ళకి ఎందుకు కూర్చోవాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం చేయకూడదు కదా, అందుకని అన్నీ చేసి వస్తానని చెప్పి అంటారు చాలామంది. అలా అనే మాటలు అన్నమాట. అయితే ఒక మాట మీకు చెప్పాలా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తారు. 13వ వచనం, పదమూడవ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. పక్కన సహోదరులారా అని కూడా రాసుకోండి, పర్వాలేదు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి అనే మాట. స్వేచ్ఛ మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఎక్కడండి అంటే ఫ్లెష్లీ డిజైర్స్ దగ్గర. శారీరక కోరికల కోసం అని చెప్పి మనిషి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాడు. స్వేచ్ఛకు గుర్తేంటండి అంటే హద్దులు ఉంటాయి. హద్దు లేని దాన్ని స్వేచ్ఛ అనరు. లోకం ఏమంటుందండి అంటే, హద్దుంటే స్వేచ్ఛ ఎలాగైద్దిరా, అది బందీ అవుతావు కదా అనుకుంటారనమాట. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు పిలిచారంటే, ఆయన స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. అయితే ఒక మాట, అది కాషన్ అన్నట్టు అనమాట, అది హెచ్చరిక. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యాన్ని ఏం చేయకూడదంట, శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. ఇప్పుడు చెప్పండి, చాలామంది యవనస్తులు పాపం చేయడం గల కారణం ఏంటంటే, మమ్మల్ని ఎందుకు సార్ ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు అంటారు, సినిమా చూడొద్దు అంటారు, లేకపోతే ఆటలాడుకోవద్దు అంటారు, ప్రార్థన అంటారు. ఎందుకంటే చెప్తారు మాకంటే స్వేచ్ఛ మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది అన్నమాట. అందుకనే నేను ఇప్పుడు ఇలా అంటాను, క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, బౌండరీ లైన్ లేదనుకోండి, దాన్ని క్రికెట్ అనరు. ఎందుకంటే కౌంటింగ్ ఉండదు కాబట్టి. ఆ బౌండరీ లైన్ ఎక్కడైతే కనపడతా ఉందో, బాల్ క్రాస్ అయితే 4 అంటారు, పైనుంచి పడితే 6 అంటారు, ఆడ క్యాచ్ పడితే అవుట్ అంటారు. అది బౌండరీ, అది గీత. ఆ గీత లేకపోతే ఆడే ఆటకు అర్థం లేదు. అలాగే దేవుడు మానవుని యొక్క నిర్మాణ క్రమంలో ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఎలా జీవించాలి నేర్పించి పెట్టాడు ఆయన. ఆ హద్దు మీరే విధంగా చేసే పని ఏంటండి అంటే, నా స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకోవడమే. అందుకని చాలామంది యవనస్తులు వారి జీవితాల్లోనికి ఎందుకు యేసయ్యని రానిరో తెలుసా అండి? ఒకవేళ యేసయ్య నా జీవితంలోకి వస్తే ఏమవుద్ది, నా స్వేచ్ఛ హరించి పడుతుందేమో అనుకుంటారు. కాదు, వాళ్ళు శారీరక క్రియలు ఆగిపోతాయి కాబట్టి అన్నమాట. ఇలా అనుకుందాం, దేవుడు మన నిర్మాణంలో అన్నాడు, వివాహానికి ముందు పవిత్రంగా జీవించాలి, తర్వాత కూడా పవిత్రంగా జీవించాలి. వివాహం అనేది బోర్డర్ పెట్టాడు. అది రిజర్వాయర్ అనుకోండి. రిజర్వాయర్ ఏం చేస్తుంది అంటే, అప్పటిదాకా వచ్చిన నీటిని స్టోరేజ్ చేసి అవసరాన్ని బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను గనక దేవుని వాక్యానికి లోబడి పవిత్రంగా జీవించడం మొదలు పెడితే, సరైన సమయంలో వివాహం ద్వారా ఒక జతపరచబడిన తర్వాత న్యాయబద్ధంగా నా కోరికలు తీర్చుకుంటా ఉన్నప్పుడు నా లోపల అపరాధ భావం ఉండదు, నా లోపల తప్పు చేసేదన్న భావన ఉండదు, నా లోపల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాను. అలా కాకుండా ఆ రిజర్వాయర్ గేట్లు ఎప్పుడు తెరిసే ఉన్నాయి అనుకోండి, అక్కడ ఖాళీ అయిపోద్ది, ఈ ఛానల్ ఖాళీ అయిపోద్ది, రిజర్వాయర్ మాత్రం కనబడుతుంది. ఇప్పుడు చాలామంది వారి జీవితాల్లో వివాహానికంటే ముందే పతనమైపోతా ఉన్నప్పుడు రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది, కోరికలను తీరిపోయినాయి. వివాహం అయిన తర్వాత సమాజం కోసం కలిసి బతుకుతారు, ఆల్రెడీ ఆనందం పోయింది వాళ్ళకి. అప్పటి నుంచి మొదలయ్యేది అనుమానాలు మొదలవుతూ ఉంటాయి. అందుకని ఎవరు వివాహానికంటే ముందే తప్పు చేస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఎప్పుడూ అనుమానాలతో జీవిస్తూ ఉంటారు, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటారు, కలహాలతో జీవిస్తూ ఉంటారు, ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు, ఎప్పుడు కలహాలు గుండా వెళ్తూ ఉంటారు. జాగ్రత్త, బైబిల్ మాట్లాడుతూ ఉంది, స్వేచ్ఛ శారీరక క్రియలను మన ద్వారా జరిగించే విధంగా చేసుకుంటే అది మిస్యూజ్ అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా ఉన్నమాట, స్వేచ్ఛ అంటే హద్దు ఉండాలి. హద్దు లేని దాన్ని స్వేచ్ఛ అనరు. అందుకని పల్లెటూరులు తిడతారేమని అద్దు అదుపు అంటారు కదా, అద్దు కాదు, హద్దు అదుపు లేకుండా అన్నమాట. బౌండరీస్ లేకుండా ఎందుకుంటావు? బౌండరీస్ ఉండాల్సిందే.
ఈ మాట యవనస్తులకే కాదు పెద్దాళ్ళకు కూడా బుర్రలోకి వెళ్తే చాలా బాగుంటుంది అనేది ఇక్కడ ఆలోచన. కాబట్టి అన్నాడు, సహోదరులారా, నేను పిలిచింది మిమ్మల్ని ఎందుకో తెలుసా? స్వేచ్ఛగా ఉండండి. ఆ వితిన్ ద బౌండరీస్లో ఎంత చక్కగా ఆడుకోండి, కింద పడండి, పైకి లాగండి, రన్స్ తీసుకోండి, 6 కొట్టండి, చాలు. కానీ బౌండరీ దాటొద్దు. సో స్వేచ్ఛ యొక్క అర్థాన్ని కనుక మనం సరిగా ఆలోచిస్తూ ఉంటే, శారీరక క్రియలు నా స్వేచ్ఛను హరిస్తాయి అనే విషయం నాకు అర్థమైతే, ఈ దినాన్న నా ఎమోషన్స్ కానీ, అంటే నా భావోద్రేకాలు కానీ, నా కోరికలు కానీ, నాకున్న దురాభిమాన విషయాలు కానీ, నాకున్నటువంటి ఇంక్లినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? అవి లోపలుండి నా జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. అందుకని చాలామంది చెప్పే మాట, టెంప్టేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా అండి? స్వేచ్ఛను మీరాలనే ఆలోచన మన అంతరంగాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు మనం అతిక్రమించేది నా శారీరక క్రియల విషయంలో మాత్రమే. అందుకని గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛను దుర్వినియోగపరచకండి అనే మాట. తర్వాత మాట ఏమంటాడండి అంటే, వచ్చే హెబ్రీ పత్రిక అన్నాడు ఆయన సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో తానే శుద్ధీకరణము చేసి అనే మాట. ఎప్పుడు మానవాళి తమ స్వేచ్ఛను పాడు చేసుకొని పాపానికి అప్పగించుకున్నారో వారికి రావాల్సిన శిక్ష ఆయన భరించి మనందరినీ శుద్ధీకరించి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన శుద్ధి తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన జీవించే దేవుడు, జీవించి ఉన్న దేవుడు అన్నమాట, లివింగ్ గాడ్. మీరు పారిపోకండి, భయపడకండి, కంగారు పడకండి, ఆయన సజీవుడు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత అంటాడు ఆయన, 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం, 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినలా ఎలా తప్పించుకుంటాం అనే మాట. అక్కడ రాయబడిన మాట, న్యాయబద్ధమైనటువంటి దేవుడు, న్యాయమైనటువంటి దేవుడు నీకు నాకు రావాల్సిన శిక్షని ఆయన న్యాయబద్ధంగా కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి మీరు తొందరపడి వెళ్ళిపోకండి అని చెప్తా ఉన్నాడు. ఇలా చెప్తూ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసి 15 వచ్చి చదువుదాం, లేదా 14 చదువుకుందాం. కలిసే ఉన్నాయి కదా 2. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ మాట ఏం చెప్తుందండి అంటే, ఆ సింహాసనాసీనుడైన ప్రభు నా లోపల ఉన్న మరణ భయం నుంచి విడిపించడానికి, మైకేల్ జాక్సన్ భయపడింది చచ్చిపోతే ఏమవుద్దోనని. కానీ బైబిల్ అంటా ఉంది, మరణం అనేది ఒక బహుమానం క్రైస్తవ లోకానికి అనే మాట. 2వ మాట, ఎందుకు బహుమానం అంటే మరణం ద్వారా తప్ప పరలోకం రాదు కాబట్టి. చచ్చిపోతేనే పరలోకాన్ని పోవాలా, కాబట్టి ఏం చేయాలా? ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. అయితే లోకానికి అది తెలియదు కాబట్టి మరణ భయం చేత ఏం చేస్తూ ఉన్నారు? దాసత్వానికి లోబడిపోతూ ఉన్నారు. అయ్యా మీరు భయపడకండి, వాళ్ళు చంపేస్తే పరలోకాన్ని పోతారేమో, అంతేగాని భయపడకండి అని చెప్తూ యేసయ్య నా మరణ భయాన్ని తీసేయడానికి నా స్థానంలో నాకు బదులుగా ఆయన మరణించి తిరిగి లేచి అంటా ఉన్నాడు, అరే రాజేష్ కంగారు పడకు, నీ ముందు నేను వెళ్తా ఉన్నాను, నన్ను చూడు, నా యందు విశ్వాసం ఉంచు చెప్పాడు ఆయన. ఆ మాట మనం వినిన తర్వాత ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారమై మన జీవితాలను ఆక్రమించుకొని ఉన్న భయం నుంచి బయటికి రావాలి అనే మాట. సో మన మంచు పర్వతంలో కింద ఉన్నటువంటి భాగం ఏముంటుందండి అంటే కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలు మన జీవితాన్ని యేసు ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకోకుండా చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా భయం ఏం చేస్తాడని అంటే, రేపు మొత్తం చాట్ నా ముందు ఉండాలా, అప్పుడు నేను హ్యాపీగా ఉంటా. రేపు ఏం జరుగుద్దో నా ప్రతి క్షణం నా కళ్ళ ముందు కనపడితే అప్పుడు నిద్రపోతుంటారు అనమాట. అలా చెప్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మన మనుషులకి ఎందుకు అవుతాం? ఆ చిన్న విషయం దగ్గరే మనిషి బాధితుడైపోతా ఉన్నాడు. మళ్ళీ చెప్తాను వినండి, మనిషి భయాన్ని అతిక్రమించే క్రమంలో వాడి మనసు ఏం కోరుకుంటుందండి అంటే, రేపటి గురించిన విషయాలు నాకు ఇప్పుడే తెలియాలా, రేపు గ్యాస్ అవుతుందో లేదో తెలియాలి, డబ్బులు పడతాయో లేదో తెలియాలా, కూరగాయలు అయిపోతాయో తెలియాలి, అన్నీ సెటరేట్ అయిపోతే హ్యాపీగా ఉంటా. అందుకనే మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోంటాడు,
నేను ఎంత కష్టపడుతుంది, దేవుని సన్నిధిని సైతం నిర్లక్ష్యపరిచి కష్టపడుతుంది ఎందుకు తెలుసా అండి? రేపటి మన భవిష్యత్తు కోసం అంట. చెప్పండి, విన్నారన్నమాట? రేపటి మన భవిష్యత్తు కోసం అని చెప్పి, రేపటి మన భవిష్యత్తు కోసం అని చెప్పి. ఒక అబ్బాయి సూర్యాపేటలో మొన్ననే, మీరందరూ తెలుసు, ఎలక్ట్రీషియన్కి 430 రూపాయలు ఇవ్వాలా, కూరగాయలోడికి 200 రూపాయలు ఇవ్వాలి, తన ఫ్రెండ్కి 500 రూపాయలు ఇవ్వాలి, తిరిగి చెల్లించలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు సూసైడ్ లెటర్ రాశాడు. ఏమని రాశాడండి అంటే, తన భార్య పేరు ఏదో ఉంది, గుర్తులేదు, ఈ బిల్లన్నీ రాసి పెట్టాడు. ఇంత 1200 1500 ఇవ్వాలి, ఈ బిల్లు అంతా నువ్వు కట్టు, మరో జన్మ అంటూ ఉంటే నా కొడుకుకి కొడుకుగా పుడతా, ఆయనకి 2 పిల్లలు, నా కొడుకు కొడుకుగా పుడతా, నన్ను క్షమించు, చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైంది మీ మాట? 1000 రూపాయల అప్పు కోసం ప్రాణం తీసుకుంటే ఆడు ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఈ 500 ఎక్కడి నుంచి వస్తాయి? రేపొద్దున ఆయన ఎలా ఫేస్ చేయాలి? ఆయన ఫేస్ చేయలేను కాబట్టి ఈరోజు నా జీవితాన్ని ముగించుకుంటే చాలు. అలా చాలామంది భవిష్యత్తు కోసం అని చెప్పి ఆలోచించి వర్తమానాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, రేపటి భవిష్యత్తుని ఈరోజు నిర్ణయించేదానికి మనం దేవుళ్ళం కాదు. ఎప్పుడైతే మనిషి రేపటి భవిష్యత్తు కోసం ఈరోజే ప్లాన్ చేస్తూ ఉంటాడో వాడు ఆలోచిస్తూ ఉంది, నేను దేవుని స్థానానికి ఎగబాకాలని. అర్థమవుతుంది మాట? స్కూల్స్లో, టెక్నో స్కూల్స్లో అట్లా బోర్డు పెడతారు, రేపటి భవిష్యత్తు మా చేతుల్లో ఉందని. వాళ్ళ చేతుల్లో ఉందా? వాళ్ళ చేతుల్లో ఉంటే హాస్టల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? వాళ్ళ చేతుల్లో ఉంటే పలానా ఎందుకు జరుగుతాయి చెప్పండి? అందుకని గుర్తుపెట్టుకోండి, మన భవిష్యత్ నిర్ణయించేటటువంటి వాడు దేవుడే. మన భవిష్యత్ నిర్ణయించేటువంటి వాడు దేవుడే. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన సమయోచితమైన సహాయాన్ని చేస్తూనే ఉంటాడు. మళ్ళీ జాగ్రత్త వినండి, దేవుడు మన భవిష్యత్తుని ఆయన చేతుల్లో మనం ఆయన చేతుల్లో ఉంచినప్పుడు నిర్భయంగా జీవించవచ్చు. ఎవరైతే తమ భవిష్యత్తుని దేవునికి అప్పగించకుండా వారి చేతుల్లో తీసుకోవడం తాపత్రయపడతారో వారి జీవితాల్లో ఏముంటాయి చెప్పి దానికి ఒక పేరు పెడతా. జుట్టు ఊడిపోవటం, కడుపులో మంట, ఆకలి లేకపోవడం, తర్వాత తలనొప్పి, నడువు నొప్పి, ఎన్నెందుకు వస్తాయంటే స్ట్రెస్ అంటారు దానికి పేరు. అంతేనా డాక్టర్ గారు? స్ట్రెస్ అంటారు. ఎంత టెన్షన్ పడుతుంటారో దానికి కారణం ఏంటో తెలుసు. ఎలాగైనా సరే రేపటి గురించి ఆలోచించాలి. ఇది మనది కాదు. బైబిల్ అంటా ఉంది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి అన్నమాట. ఎందుకు రేపొద్దున ఏమైందో మనకు తెలియదు కాబట్టి ఈరోజే. సో ప్రపంచంలో జరిగే బిజినెస్ మొత్తం కూడా దీని మీద జరుగుతుంది. రేపటి మీ జీవితానికి ఈరోజు మేము భరోసా ఎలా ఇస్తారు చెప్పండి? ఇవ్వలేరు. ఇచ్చే దేవుడేమో ప్రాణం పెట్టి తిరిగి లేస్తే ఆయన పక్కన పెట్టేస్తా ఉన్నారు. రేపొద్దున బోర్డు తిప్పేసి వాళ్ళ దగ్గర మాత్రం చక్కగా జీవితాన్ని అప్పగించేస్తా ఉన్నారు. ఇది మానవ జీవితం. అలాంటి పరిస్థితులు అంటా ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు మాత్రమే కాదు, నీ కోసం నా కోసం నా భవిష్యత్తుకి భరోసా ఇవ్వడానికి. ఆ భరోసా ఏంటండి అంటే, ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఎంతటి వారైనా సరే. ఇక్కడ కూర్చుని ఎవ్వరం బతికుండం ఒక రోజున. ఆ రోజున మనకు తెలియదు. మొగలరాజపురంలో పడుకున్నారు, తెల్లారిపాటికి మంచాల కింద రాళ్ళు ఉన్నాయి, మంచాల పైన రాళ్ళు ఉన్నాయి, లేరు వాళ్ళ ఇంట్లోనే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా అన్నమాట, దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం. అనేక మంది ఆ వాస్తవాన్ని గ్రహించలేక వారి సొంత ఆలోచన చేత వారి జీవితాన్ని నిర్మించుకోవాలని చెప్పి లోకాన్ని మనసులో పెట్టుకొని లోకస్తుల మాదిరి జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో ప్రతిక్షణం ఎదురయ్యేది నెమ్మది లేని జీవితమే. అందుకని దేవుని చేతికి అప్పగించుకున్నవాడు నిశ్చింతగా ఉంటాడు, సోమరిగా ఉండడు, నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే నేనంటే ఈ దినాన్న నేను ఏం చేయాలో చేస్తాను, ఎలా జీవించాలో అలా జీవిస్తాను, నమ్మకంగా ఉంటాను, చాలు. రేపొద్దున లేస్తే ఆయన పని చేస్తాను, లేకపోతే నా పని నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇది పరిస్థితి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో సన్నగిల్లిపోకండి. మీకు అనుమతించబడిన శ్రమ మీ విశ్వాసాన్ని స్థిరపరచడానికే కానీ పారిపోవడానికి కాదు అని చెప్పి ఆయన ఏం చేశాడో చెప్తా ఉన్నాడు. ఇది రెండో మాట. తర్వాత మూడో అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు చదవండి, ఒకసారి చదువుకుందాం. 11-12 వచనం చదువుదాం. నా సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏంటంటే అపవాది ఒక వ్యక్తి మీద దాడి చేసేది విశ్వాసాన్ని వీక్ చేయడమే. ఎక్కడ విశ్వాసం వీక్ అవుతుందో ఆ వ్యక్తి ముందుకెళ్ళాడు, వెనక్కి కూడా పోలేడు, నిశ్చేష్టుడైపోతూ ఉంటాడు. అపవాది ఎప్పుడైతే విశ్వాసం మీద దాడి చేయటం మొదలు పెడతాడో వాడు చేతులున్నా లేనివాడిగా మారుతాడు, కాళ్ళున్నా లేనివాడిగా మారిపోతాడు, బుర్రున్నా పనిచేయదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో జీవశ్చవాల్లా బతుకుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చివరిది అది. సో మన జీవితాల్లో
ప్రతి దశలో కూడా అపవాది దాడి చేసే ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఏంటండి అంటే నా విశ్వాసాన్ని వీక్ చేస్తూ ఉంటాడు. అది పరిస్థితుల ద్వారా కావచ్చు, ప్రజల ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే తప్పకుండా బలహీనపరుస్తూ ఉంటాడు. కాబట్టి అన్నాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉందేమో చెక్ చేసుకోండి ఒకసారి. అలా చెప్పిన తర్వాత ఆయన చెప్తూ ఎవరి గురించి చెప్తా ఉన్నాడు, ఆ దినాన ఐగుప్తు బానిస సంఖ్యల నుంచి విడిపించబడిన ప్రజలు ప్రభువా మాకు సహాయం చేయమన్నారు, చేశాడు. ఎర్ర సముద్రం వచ్చింది, ప్రభువా ఎలాగన్నారు, పాయలు చేశాడు. ప్రభువా వెనకాలలో వస్తున్నారన్నారు, వాళ్ళు సమాధి చేయబడ్డారు. బయటకు వచ్చారు, ఆకలేస్తున్నారు, అన్నం పెట్టాడు, చెప్పులు, నీళ్లు అన్నీ ఇచ్చాడు ఆయన. అయినప్పటికీ ఎవరు పోలా, ఎదురపోయారు. ఇప్పుడు ఆలోచించండి, విశ్వాసం లేని దుష్టహృదయం ఎప్పుడు ఏం కోరుకుంటే తెలుసా అండి, నాకు ఇప్పుడు చూపిస్తే నేను ముందుకెళ్తా, లేకపోతే పోను. అర్థమవుతుంది మాట. విశ్వాసం లేని దుష్టహృదయం ఏం చేస్తా తెలుసా అండి, ఇప్పుడు చూపించి నేను రేపొద్దున చేస్తా, అది చేయను. తెలియక అమాయకత్వాన్ని బట్టి ఒకసారి జరిగితే అది ఓకే, రోజు చేస్తే పరాక్రమం గల బలాఢ్యుడు అంటే ఊరుకోవే చాలుగాని అన్నాడు ఆయన. ఆ తర్వాత చిన్న టెస్ట్ పెట్టాడు, ఇక్కడ నీళ్లు పడాలా, ఇక్కడ మంచు పడాలా, ఇక్కడ అగ్ని వేస్తే ఇక్కడ కాలిపోవాలి చెప్పాడు, ఓకే అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే టెస్ట్ పెట్టాడా? మరి మనం ఎన్ని టెస్టులు పెడతాం? ఈరోజు అన్నయ్య ద్వారా మాట్లాడితే, రేపొద్దున అక్క ద్వారా మాట్లాడితే, రేపొద్దున ఆరాధనలో మాట్లాడితే, రేపొద్దున నాకు ఎదురుగాళ్ళు వస్తే ఇలా చెప్తారు కదా, ఇది మనం పెట్టుకునే టెస్టులు అయ్యి. దేవుని వాక్యం మన చేతిలో ఉంది, ఆయన మారని దేవుడు, మార్పు లేని మన వాక్యం. అంత వాక్యాన్ని మన చేతులు పెట్టిన తర్వాత కూడా మనం అలా జీవిస్తూ ఉంటే, అందుకని మనిషి ఎప్పుడు కూడా విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు వారు చేసే పనులు ఎలా ఉంటాయో నవ్వుకోకుండా వినండి. ఒక మాట చెప్తాను, మీ గతంలో చెప్పినట్టు గుర్తుంది, చెప్తాను. పొద్దున్నే మగాళ్ళు బండి స్టార్ట్ చేసి బయటికి రా అంటారు ఆవిడని. ఆవిడ బయటికి రావడానికి కూడా అద్దం ముందుకెళ్ళి కాసేపు జుట్టు అటు ఇటు దూకొని చీర సరి చేసుకుని ఎదురు వస్తుంది అనమాట. సో ఎదురు రాగానే టప్పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎంత ధైర్యంగా వెళ్తాడు తర్వాత, ఎందుకంటే ఏమైనా ఎదుర్కొన్నాను కాబట్టి ఇంక జీవితంలో ఎవరైనా ఎదుర్కోవచ్చు అని ధైర్యం ఆయనకి. ఆవిడేమనుకుంటుంది, నా మాట జవాదాడని ఈవిడ అనుకుంటుంది అనమాట. ఆ విషయం దగ్గర గుర్తుపెట్టుకోండి, వీడి మనసులో ఉన్న ఆలోచన ఏంటండి అంటే ఇంతకంటే ప్రమాదం ఎవరుంటారు చెప్పండి అని. కానీ ఆవిడేమనుకుంటుంది, నా తర్వాత మా ఆయనకి ఎవరైనా చెప్పి ఆయన అనుకుంటుంది. చాలామంది సెంటిమెంట్స్ అనమాట, బుజ్జిరా లేదా చిట్టిరా లేకపోతే తల్లిరా అంటారు అనమాట. నేను చూశాను, మా ఇంటి పక్కన అట్లా వస్తారు అనమాట, నవ్వుకుంటుండేవాడిని అనమాట. అందుకని చెప్పి గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆయన పరిస్థితి మనకు వద్దులే కానండి, చెప్తున్నాను ఈ మాట. మనం ఏమనుకుంటామంటే ఇలాంటివి పెట్టుకొని వీళ్ళు ఎదురొచ్చారు కాబట్టి నాకేం జరగదా? అర్థమవుతుంది మాట. ఇలాంటివి లేవు మన దగ్గర, బోల్డ్ ఉన్నాయి. విశ్వాసం లేని దుష్ట హృదయం ఎప్పుడు కూడా లోకం యొక్క పద్ధతుల వెంట పరిగెడతా ఉంటుంది, అదే వాస్తవం అనుకుంటా ఉంటారు. ఇది కాదు. ఈయన అంటున్నాడు, అయ్యా ఆ దినాన వాళ్ళు అన్నారు, మాకు ఆకలేస్తుంది, నాకు మాంసం కావాల్సిందే అన్నారు. సరే ప్రభు అన్నాడు, పూరీళ్ళు వచ్చినాయి, అవి ఆఫ్రికా నుంచి వస్తూ ఉన్నాయి. ప్రభు ఆజ్ఞించారు, టప్పన పడిపోయినాయి, కింద పడిపోయినాయి, వాళ్ళు వండుకు తినేశారు, అమ్మాయి అనుకున్నారు. వెంటనే పళ్ళల్లో మాంసం ఉంది, నీళ్లు పుక్కులు ఇచ్చాలా, నీళ్ళు లేవు, నాకు నీళ్ళు లేవేంటని చెప్పి అన్నారు. గొడను కొట్టే నీళ్ళు వచ్చేసి తాగేశారు. ఇన్ని తాగినా, ఇన్ని తిన్నా, ఇన్ని చూసినా పర్లో అక్కడ కణాల్లోకి ప్రవేశించలేపారు. సో విశ్వాస జీవితంలో వయసు అనేది కాదు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది కాదు కావాల్సింది, క్రీస్తు ప్రభువారి యొక్క మాటకి చూపించిన విధేయతే మన జీవితానికి కొలమానంగా కనపడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 4వ అధ్యాయం దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనం మొదలు పెడదాం. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చి ఆయన అన్నమాట 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నారు అనే మాట. తర్వాత మాట ఏమన్నారు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు వెళ్ళుదుము అనే మాట, చేరుదుము అనే మాట. సో ఈ మాట దగ్గర 2 రకాల సింహాసనాలు ఉన్నాయి. ఒకటేమో ధవళ సింహాసనం, రెండోది న్యాయ సింహాసనం. ధవళ సింహాసనం అనేది మారు మనసు పొందని వ్యక్తులు జడ్జ్ చేయబడతారు, ఇంక్లూడింగ్ చర్చికొచ్చి అలా కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు కూడా మారు మనసు పొందకపోతే. ఆ తర్వాత మారు మనసు పొంది అటు ఇటు అవుతూ ఉంటారు, వాళ్ళు న్యాయ సింహాసనం ముందు నిలబడతారు, జడ్జిమెంట్ జరుగుతుంది. అయితే ఇక్కడ మాట్లాడిన మాట ఇన్ని శ్రమల గురించి మాట్లాడుతూ మనకెవరున్నారు మాదిరిగా, యేసు ప్రభు ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ నుంచి త్వరగా ఒక 5 విషయాలను చెప్పుకొని మనం ముగిద్దాం. మొదటి మాట, దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతించినప్పుడు ఆ శ్రమ దగ్గర మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటండి అంటే, శ్రమ మన జీవితాల్లో అవకాశాలని తీసుకొస్తుంది ఆయన ప్రేమను బయలుపరచడానికి. శ్రమ మన జీవితాల ద్వారా
దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి ఒక అవకాశం తీసుకొస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం దగ్గర చదువుదాం. చదవాల్సిన పని లేదండి, నేను మీకు చెప్పేస్తాను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వింటా ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరినై వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఇది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? తన కుటుంబం అంతటిని తీసుకొచ్చి బాప్తిస్మం ఇప్పించాడు. ఒకవేళ పౌలు గారు శీలల గారి యొక్క వీపులు బగలపోతే వీళ్ళ జీవితాలు ఏమైపోయాయి? అర్థమవుతుంది ఇప్పుడు? సో యథార్థంగా మారు మనసు పొందిన సహోదరి, మారు మనసు పొందిన భర్త ఉన్నారనుకోండి, ఇప్పుడు సువార్త చెప్పే మంచి అవకాశం ఎక్కడ చెప్పండి? గోపు బగిలిపోయినప్పుడే. ఆయన ప్యాట్మన్ కొడతాడు, తలకాయ వెళ్ళి గోడ తగులుద్ది, 2 కుట్లు పడతాయి, వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ఉంచోబాకండి. అక్కడ నిలబడి, దేవా నాకు సహనాన్ని ఇవ్వండి అని అన్నప్పుడు మనం తిరుగుబాటు చేస్తే ఇంకో దెబ్బ పడుద్ది. మౌనంగా ఉన్నాం అనుకోండి, ఇక వెళ్ళిపోతారు. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటండి అంటే, కొట్టించుకోమని కాదు, కానీ మనకి నా దేశం నా దేవుడు నా మతం పుస్తకంలో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు చూపించిన చిన్న మాదిరి మనం చదివాం కదా. కాలు పెట్టి తంతే పెదం బయలు రక్తం వచ్చింది. ఆ రక్తం తన షూకి అయినప్పుడు తను తుడిచి మీ షూ పాడైపోయిందని చెప్పి లేసి కట్టి పంపించినప్పుడు ఆయన ఆలోచించింది, కాలు పెట్టి తంతే మారు మనసు క్షమిస్తుందేంటి, ఈవిడ ప్రేమిస్తుందేంటి? ఆ చిన్న మాటే ఆ వ్యక్తి మారు మనసు పొందడానికి కారణమైంది. తన విశ్వాసాన్ని గత విశ్వాసాన్ని విడిచిపెట్టి క్రీస్తు సేవకునిగా మారడానికి కారణం ఏంటి చెప్పండి? శ్రమే. ఇప్పటికి ఎన్ని శ్రమలు మీరు పంచాయతీల ద్వారా పోగొట్టుకున్నారు? ఎప్పటికి ఎన్ని శ్రమలు పంచాయతీల ద్వారా పోగొట్టుకున్నాం? ఈరోజు తెరాల్సిందే. ఈరోజు చెప్పకపోతే నేను పోను, చెప్పకపోతే నేను రాను అని చెప్పి పోలీసుల మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. చెప్పు రాసుకుంటారు, చెప్పు రాసుకుంటారు. సార్ నేను ఉన్నాను సార్, నేను ఉన్నాను సార్, సరిపో. పొద్దున చర్చికి వచ్చేసి, అన్నయ్య ఇటు జరిగింది అన్నయ్య, అక్కడ వదినమ్మ ఇలా జరిగింది, వదినమ్మ ప్రార్థన చేద్దాం లేరా, అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడిచ్చిన సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకున్నాం. శ్రమ మన జీవితాల్లో మంచి అవకాశాలు తీసుకొస్తుంది. ఆ అవకాశం ఏంటో తెలుసా అండి? మరణానికి పాత్రులైన వారిని నిత్యత్వానికి వారసులను చేసేది శ్రమ. ఎంత అద్భుతమైన మాట అది. పౌలు శీల దెబ్బలు కొడతా ఉన్నప్పుడు వాళ్ళు ఎదిరించలేక కాదు, ప్రభువాన్ని చిటికేస్తే పిలవలేక కాదు. వాళ్ళు వెళుతున్నటువంటి శ్రమ ఒక కుటుంబం మాత్రమే కాదు. ఖైదీలు సువార్త వినుంటారు, అధికారి సువార్త విన్నాడు, కుటుంబం రక్షించబడింది, బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. అంటే వారి అంతరంగాల్లో జరిగిన మార్పుని బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పౌలు గారికి శ్రమ ఎట్లా ఉంటుంది చెప్పండి? మళ్ళీ సార్ కొడతారా, మళ్ళీ ఎక్కడ కొడతారా, వెళ్ళిపోతాను పదండి. జాగ్రత్త, శ్రమ అనేది శాపం కాదు. దేవుడు తన ప్రేమను నశించిపోతున్న లోకానికి మన ద్వారా పరిచయం చేయడానికి ఇచ్చే అవకాశం ఇది మాట. నేను తిరుపతి దగ్గర ఒక ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ శిల్పాలు చెప్తున్నారు. కొండల్లో ఇళ్లలో ఉన్నాను నేను, బండి మీద తీసుకొస్తా ఉంటే ఆ కొండల రాళ్ళు చూస్తూ ఉన్నా. ఆ రాయి ఎన్ని వానలు తట్టుకుందో, ఆ రాయి మీద ఎన్ని పిచ్చి మొక్కలు మొలిచినాయో, దాన్ని పగలగొట్టడానికి దాని లోపల ఏం పెడతారండి? డైనమైట్ పెడతారు. అదేమంటారు? కొండరాళ్ళు కోరీలు పగలగొట్టడానికి క్రషర్ తర్వాత ముందమ్మా, దానికి ముందు డైనమైటేనా, డైనమైట్ పెట్టి దాన్ని పేల్చేస్తారు. పేల్చినప్పుడు దాని గుండె పగిలిపోద్ది. ఊరుకో చాలు కానీ రాయి గుండె ఉండటం ఏంటంటారా అనుకుందాం కాసేపు. రాయి గుండె పగిలిపోయింది. పగిలిపోగానే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? కత్తితో టపటప కోసేస్తారు. కోసి ఈడ్చుకొచ్చి తాళ్ళు కట్టి లారీ మీద వేస్తారు, ఒంటరిగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. అక్కడ పెట్టున్నాయి రాళ్ళు.
ఒక రాయేమో అలా చెక్ ఉంది, ఇంకో రాయిని ఏం చేస్తారంటే మిషన్ మీద పెట్టి సాఫ్ చేస్తూ ఉన్నారు. రేపొద్దున ఆ చెక్కబడుతున్న రాయి ఏమవుద్దో మనకు తెలియదు, అది విగ్రహం వద్దో ఇంకో ఆవరణ వద్దో తెలియదు. రేపొద్దున దాన్ని అక్కడ పెట్టిన తర్వాత అంటది, అది నేను పడిన శ్రమ ముందు మీ శ్రమ ఎంత. ఆ రోజు నన్ను అంటే డైనమైట్ పెట్టి పేల్చకపోతే, నా గుండెల్లో అది గుచ్చకపోతే, నేను పగలకపోతే, నన్ను కొయ్యకపోతే నాకు ఈ షేప్ రాదు. శ్రమ మన కఠినమైన జీవితాల్ని షేప్ చేసేది. అది మనకు అర్థమైతే శ్రమ దగ్గర నాకెందుకు ప్రభు అని అనం. అలా అంటున్నామండి అంటే మనం దేవుని చూసే విధానం వేరుగా ఉంటా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌలు గారు ప్రభు యొక్క వైఖరి అర్థమైన తర్వాత ఆయన ఏర్పరచుకున్న అభిప్రాయం ఏంటి తెలుసా అండి? శ్రమ నాకు మేలే. ఎందుకని నేను ఒకసారి చదవని చెప్దాం, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఇలా అంటాడు. ఎందుకు పౌలు గారు ఇలాంటి ఆలోచనకు వచ్చాడు చదువుదాం. 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తం, పేజీ నంబర్ 190, క్రొత్త నిబంధన. అని తడిచుంటే వెళ్ళమ్మా, సరిగా రావు మా తీసుకోండి, నెమ్మది తీయండి, పర్లేదు, ఇంకా సౌండ్ వినపడుతుంటే సరే. అయినను నిత్య జీవము నిమిత్తం, మీ కంటితో చూడండి ఆ మాటని, నిద్రలేని వాళ్ళందరూ నిద్రపోయి లేగండి, లేచి చూడండి ప్లీజ్, లేగండి. నిత్య జీవము నిమిత్తం, మీరు మారు మనసు పొందినట్టు అర్థమవుతుంది. తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. మనం ఎందుకు రక్షించబడ్డామండి అంటే, తనను విశ్వసింపబోయే ఒక జనరేషన్ ఉంది, ఒక జనరేషనే ఉంది. ఆ జనరేషన్కి నేను మాదిరిగా ఉండాలి. సో పౌలు గారు శ్రమను ఎలా చూసాడు చెప్పండి? నాకు అనుమతించబడిన ఈ శ్రమ ఒక జనరేషన్కి మేలు చేస్తుంది. ఒకవేళ ఈ పాయింట్లో నేను కనుక ఆ శ్రమకు లోబడిపోతే, అప్పగించుకుంటే ఒక జనరేషన్ పోద్ది. ఇప్పుడు చెప్తాను వినండి. చాలా కుటుంబాల్లో పిల్లలు మారు మనసు పొందకపోవడం కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు మన జీవితాల్లో ఆశించేది మన క్షేమం కోసం మాత్రమే కాదు, మిమ్మల్ని మోడల్గా చూపించి ఒక తరాన్ని తీసుకోవడానికి, ఒక జనరేషన్ తీసుకోవడానికి. అది దేవుని ఇష్టం. ఇప్పుడు చెప్పండి, నేను కనుక అలా జీవించున్నట్లయితే నా పిల్లలు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసేది, మాకు ప్రభు తెలియదు, మా నాన్న మా మమ్మీ ఇలా బతికారు కాబట్టి మేము ప్రభు దగ్గరికి వచ్చామని చెప్పి ఒక జనరేషన్ రీచ్ అవుతాం. ఆ తర్వాత ఇన్ని తరాలు వెళ్ళిపోతుంటాయో. ఇప్పుడు చెప్పండి, మన బ్రతుకు ద్వారా ఎన్ని తరాలు పాడైపోయినాయి. నేను పాడైపోవటానికి కారణం మా నాన్నే, మా అమ్మే అంటారు చాలామంది. కారణం ఏంటి చెప్పండి? వారి జీవితాల్లో ప్రభువును చూపించలేని కారణం చేత. రెండోది, నేను ఎందుకు రక్షించబడ్డానో, ఎందుకు కనికరింపబడ్డానండి అంటే, నేనేదో అక్కడ బంగారు వీధుల్లో డ్యాన్స్ చేయడానికి కాదు, లేకపోతే అక్కడ కూర్చొని రింగులు దొడుకోవడానికి కాదు. చెప్పిన మాట తెలుసా అండి? ఒక తరం నీ నుంచి నా నుంచి ప్రభువుని దొరకగలగాలి, ఒక జనరేషన్. సో మీరు వర్క్ ప్లేస్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మందిరం కానివ్వండి, రోడ్డు మీద కానివ్వండి, ఇంటి పక్కన కానివ్వండి, ఒక తరం పోతుంది మనం సరిగా లేకపోతే. ఒక తరం పోతుంది. ఆ తరాన్ని మనం కనుక సరిగా ప్రభావితం చేయలేకపోతా ఉంటే జాగ్రత్త, అందరూ కూర్చుని నరకంలో ఏడవాల పళ్ళు కోరుకోవాల్సిందే. ఇప్పుడు చెప్తాను వినండి. ఇది పౌలు గారికి అర్థమైంది కాబట్టి ఆ పౌలు గారు శ్రమ దగ్గర కొట్టుమిట్టాడలేదు. ఇది ఎలా చెప్తారు మీరు అనొచ్చేమో. ఒకసారి రండి, అది కూడా చెప్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. యేసయ్య ఏమని చెప్పారు ఆయనతో? 26వ అధ్యాయం 15-16 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 15-16 వచనాలు. నీవెవడవని 129వ పేజీ. నీవెవడవని అడుగగా ప్రభువు, నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నేను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి, సాతాను అధికారం కింద నుండి దేవుని వైపు తిరగాలి. నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదను అన్నమాట. నేను నిన్ను పంపిస్తున్నాను, ఇది మాట. సో దేవుడు ఒకసారి చెప్పాడు ఈ మాట. ఇది చెప్పాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు అనమాట ఆయన. కాబట్టి ఇది పౌలు గారి యొక్క విజన్ మాత్రమే కాదు, మారు మనస్సు పొందిన ప్రతి విశ్వాసి యొక్క జీవితం
ఒక సువార్తగా కనబడగలిగితే సువార్త సభలు అవసరం లేదు. సో మారు మనస్సు పొందిన ఒక విశ్వాసి క్రీస్తు ప్రభువారి యొక్క మనసెరిగి జీవించడం మొదలుపెట్టినట్లయితే కొన్ని తరాలు మనం రీచ్ అవ్వచ్చు. కానీ ఆ మనసు మనలో లేని కారణం చేత మన ఐస్బర్గ్ వేరుంది, మన డిజైర్స్ వేరున్నాయి, మన కోరికలు వేరున్నాయి, మన భావోద్రేకాలు వేరున్నాయి, మన దురాభిమానాలు వేరున్నాయి, మన పక్షపాత ధోరణి వేరుగా ఉంది. కాబట్టి దేవుని కోరిక మనకు అర్థం కావట్లా. దేవుని కోరిక మనకు అర్థం కావట్లా. ఒకళ్ళు సాక్ష్యం చెప్తే ఇలా అంటున్నారు, 2010లో బాప్తిసం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే బాప్తిసం తీసుకుంటే దేవుని బిడ్డ అయిపోతున్నారంటే తీసుకున్నారంట. ఆ తర్వాత బైబిల్ తెలియదంట. 14 సంవత్సరాల తర్వాత అంటున్నారు ఈరోజు మారు మనసు పొందినట్టు ఉంది ఏంటి అంటున్నారు మళ్ళీ. మరి అదేంటి ఇదేంటి అంటే దేవుని యొక్క డిజైర్, కోరిక నాకు అర్థమైతే నా కోరిక సావాల్సిందే. నా కోరిక చావకుండా దేవుని కోరికకు అప్పగించుకోవటం సాధ్యం కాదు. నా జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నా లోపల ఉన్న ఆ మంచు పర్వతం ఏదైతే ఉందో కరిగిపోవాల్సిందే. మంచు పర్వతం కరగకుండా అది ఎప్పటికీ కూడా ప్రయోజనకరంగా ఉండదు. ఎప్పుడైతే అలా మంచు పర్వతం అలాగే ఉంటుంటుందో అనేక ఓడలు కొట్టుకుంటే టైటానిక్లు మునిగిపోతే చచ్చిపోతుంటారు. కాబట్టి అంటారు, సార్ చాలామంది క్రైస్తవులను చూశాను సార్, కానీ వారి జీవితాల్లో మాకు ప్రభు కనపడలేదు సార్, అందుకే మేము మారు మనసు పొందలేదు. అది మన గురించి చెప్పుకుంటే బాగుండు. అది మన గురించి చెప్పుకుంటే బాగుండు. మా మమ్మీ డాడీ క్రైస్తవులే సార్, కానీ ఎప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు సార్, కాబట్టి మేము నమ్ముకోలేదు. ఈ సాక్ష్యం మనం చెప్పుకుంటే బాగుండు. ప్రభు పౌలు గారితో స్పష్టంగా మాట్లాడింది, నేను నిన్ను వారి వద్దకు పంపిస్తాను, నువ్వు వెళ్ళు. సో వెళ్ళిన ప్రతిసారి కూడా తన ఆశ ఏంటో తెలుసా అండి, నేను ఎలా బయటకు వద్దామా, నేను ఎలా సుఖంగా ఉందామా కాదు, ఎలా ప్రభువుని ప్రకటిద్దామా. అది శ్రమ ప్రతి అవకాశాన్ని తన కళ్ళ ముందు తీసుకొచ్చింది. ప్రతి అవకాశం దగ్గర ఒక వ్యక్తిని గెలుచుకున్నాడు పౌలు గారు తన జీవితంలో. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి యొక్క పరిచర్యలో మొదటి రెండవ మిషనరీ జర్నీస్లో కొత్త స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదురైన శ్రమ దగ్గర ఒక వ్యక్తి స్థిరపడ్డాడు, సంఘం కట్టబడింది, విస్తరించింది, వాళ్ళు ప్రభుకు సాక్షులుగా బతుకుతూ ఉన్నారు. ఆ శ్రమ ఎన్నదగింది కాదు ఆయన చెప్పే మాట అది. క్రీస్తు ప్రభు నా కోసం పొందిన శ్రమల్లో నేను అనుభవించే శ్రమ ఎన్నదగింది కాదు అనే మాట. ఇప్పుడు మన సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాను చెప్పండి. చక్కగా ముఖం అంతా ముందు కాసేపు ఏడ్చి కొంచెం సవరించుకొని అప్పుడు అంటాం అనమాట, ఆ రోజున ఇలా జరిగిందని చెప్పి ఎంత దాన్ని ఏమంటారు, ఒక పెద్ద విషయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కాదు. శ్రమ దేవుడు అనుమతిస్తే తప్పకుండా దాని వెనక అవకాశం ఉంటుంది. ఏం అవకాశం అంటే క్రీస్తును పరిచయం చేయడమే. అలా కనుక మనం మిస్ అయితే ఒక జనరేషన్ పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. మన జీవితాల్లో ఎప్పటికే అనేక శ్రమల దగ్గర మనం ఎదురు తిరిగిన కారణం చేత ఒక తరానికి ఒక ముద్రేసాం, వీళ్ళు క్రైస్తవులు మాటకే, జీవితానికి కాదు. పేరు క్రైస్తవులు అంతే. మొన్న తమ్ముడు అడుగుతున్నాడు హైదరాబాద్లో, అన్న మీరు బోర్న్ క్రిస్టియన్సా అని. నేను బోర్న్ అగైన్ క్రిస్టియన్ అని చెప్పన్నా. బోర్న్ క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారు? అర్థమవుతుంది మాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బోర్న్ అగైన్ తిరిగి జన్మించిన క్రైస్తవుడైతే శ్రమను అవకాశంగా తీసుకుంటాడు. బోర్న్ క్రిస్టియన్ అయితే నల్లకోటాన్ని తెచ్చి కూర్చోబెట్టుకుంటాడు, అంతే తేడా. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేద్దాం. శ్రమ మన జీవితంలో తీసుకొచ్చే రెండో మేలు ఏంటో తెలుసా అండి? శ్రమ ద్వారా మనిషి విశ్వాసి విశ్వాసంలో పరిణతి సాధిస్తాడు, మెచ్యూరిటీలోకి వెళ్తాడు. శ్రమ విశ్వాసిని ఒక స్టెప్ ఎక్కిస్తుంది, పరిణతిలో తీసుకెళ్తుంది. అందుకని శ్రమను మనం ఏమంటామంటే మెచ్యూరిటీ తీసుకెళ్తుంది అన్నమాట. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాలు. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి శ్రమని తప్పుగా చూడకండి, ఇది విశ్వాసులతో మాట్లాడుతున్నమాట. సో ఒకవేళ ప్రభువే కనుక అనుమతించినట్లయితే ఆ శ్రమ నన్ను ఏం తీసుకెళ్లాలా, ఒక స్టెప్ పైకి తీసుకెళ్లాలా. ఒకవేళ ఆ శ్రమ దగ్గర నేను లోబడకపోతే ఒక స్టెప్ కిందకి వెళ్ళిపోతా, మళ్ళీ పైకి వెళ్ళాల్సిందే. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక అడుగు ముందుకేయాలని అంటే శ్రమ దగ్గర మనం ప్రభువుని చూపించగలిగినప్పుడు ఆ ప్రభువుని బట్టి మనకేమొస్తుంది చెప్పండి, ఓర్పు నిరీక్షణ కలిగేస్తుంది,
ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఇది రెండో మాట. సో మూడో మాట ఏంటండి అంటే, చదువుదాం ఒక మాట. శ్రమ మనలో ఉన్న యథార్థతను లోకానికి చూపిస్తుంది అనే మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 2:9. అంటే మనం బయటకు వస్తున్నాం పౌలు గారి జీవితం నుంచి, పర్లేదు మళ్ళీ పౌలు గారి దగ్గర కూడా ఒక మాట చెప్తాను, ఇది మీకు డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అర్థమైపోద్ది. 2:9 చదువుకుందాం. ఇంకను యథార్థతను వదలక ఉందువా అనే మాట. ఎప్పుడు శ్రమ వచ్చింది, ఆ శ్రమ కల్లో కూడా ఊహించింది. చక్కగా సంతోషంగా కొనసాగుతూ ఉన్న కుటుంబం చల్లా చెదురైపోయింది. పిల్లలు లేరు, ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, మొత్తం పోయింది. ఆ టైంలో ఆయన అన్నమాట ఏం తెలుసా అండి, 9వ వచనం మళ్ళీ చదువుతాను వినండి. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా అనే మాట. యథార్థత అంటే మన చీకట్లో మనమేంటో అది మన జీవిత యథార్థత. ఆయన ఒంటరిగా ఉన్న ప్రభుని గణపరిచేవాడు, వెలుగులో ఉన్న ప్రభుని గణపరిచేవాడే. అనేక సార్లు శ్రమ మనలో ఉన్న ఒరిజినాలిటీని తీసుకొస్తుంది బయటికి. నేనేంటో తెలియాలంటే నన్ను కొట్టాలా, అప్పుడు నేను చేసే పని ఏంటో అది నా వాస్తవం అన్నమాట. నేనేంటో తెలియాలంటే శ్రమ అనుమతించబడింది అనుకోండి, ఈయన అంటున్నాడు, భార్య అంటుంది, ఎందుకయ్యా యథార్థంగా ఉంటాను, బయటకు వచ్చేయచ్చు కదా. ఇప్పుడు మాట చూపిద్దాం పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు. అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయంలో ఈయన మాట చదువుకుందాం. యథార్థత గురించి మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా అభ్యాసం చేసుకుంటున్నాను. ఇది యథార్థత, ఇంటిగ్రిటీ. నా అంతరంగ కోరికలు ఏదైతే ఉన్నాయో అది ప్రభువు పట్ల ఉంటే బహిరంగంగా కూడా కనపడతాయి. శ్రమ మన యథార్థతను చూపిస్తుంది అన్నమాట. సో శ్రమ దగ్గర మనిషి రాజీ పడిపోవచ్చు, లోకంలో కలిసిపోవచ్చు, కొన్నిసార్లు శరీరం బయటకు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రమ అంటా ఉంది, అయ్యా రాజేష్ నువ్వు చాలా మార్చుకోవాలా, ఇలా చాలా ఉన్నాయి, ఇంకా కనపడతా ఉన్నాయి, తీసేయి, ఎందుకు వచ్చింది శ్రమ. కాబట్టి శ్రమ అనేది మన యథార్థతను రుజువు చేస్తుంది. ఇది మూడో మాట. నాలుగో మాట ఏంటండి అంటే, శ్రమ దేవుని పైన ఆధారపడటం నేర్పిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అండర్లైన్ చేసుకోండి, ఆయన నాతో. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంబంధ సహవాసాలు కలిగిన వ్యక్తి బలహీనత సమయంలో లేదా శ్రమల దినాన్న దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటాడు అన్నమాట. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము గారిని దేవుడు 0 చేసిన తర్వాత అప్పుడు పనిచేయటం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని చూసుకుంటే 100 సంవత్సరాల జీవితంలో ఇక ఏమాత్రం ఓపిక లేదు, ఏమాత్రం అవకాశం లేదు, ఇక అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు దేవుని డోర్ ఓపెన్ అయింది. ఎక్కడ మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు పనిచేయటం మొదలు పెడతాయో దేవుడు మౌనం అవుతాడు శ్రమ దగ్గర. ఎప్పుడైతే మనం 0 అవుతామో ఆయన పనిచేయటం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ప్రభా ఇక నా దగ్గర ఏం లేదు ప్రభా అన్నప్పుడు ఆయన పనిచేయడం మొదలు పెడతాడు. మనం ఏం చేస్తామంటే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను బ్రదర్ అని చెప్పి సోమర్తనం గురించి కాదు నేను మాట్లాడుతూ ఉంది. దేవుని మీద ఆధారపడటమండి అంటే జేబులో డబ్బులు పెట్టుకుని ట్రైన్ ఎక్కడం కాదు. అది లేకపోయినా నా ప్రభు నాకు ఇస్తాడని ధైర్యం కావాలి. ఎలా ఇస్తాడో మనకు తెలియదు, ఎలా చేస్తాడో మనకు తెలియదు. లాస్ట్ మినిట్లో ప్రభు చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే అద్భుతం చేశాడు సార్ అంటారు అనమాట. అద్భుతం అంటే ఆలోచిస్తే వచ్చేది కాదు, అనుకోకుండా వచ్చేది. అది ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి. సో బైబిల్ అంటా ఉంది, నాకు పెద్ద శ్రమ వచ్చింది. పౌలు గారు అంటున్నాడు, పెద్ద శ్రమ వచ్చింది, ప్రభుని అడిగా అని అన్నాడు. అది ఉంటుందిలే, నేను కూడా పో అన్నాడు అనమాట. నేను కూడా పో, నా కృప నీకు చాలు అని ఆయన నాతో చెప్పాడు. ఆ మాట అండర్లైన్ చేసుకుందాం, ఆయన నాతో చెప్పాడు. మనం ఏమంటాం చెప్పండి, నేను పడుకుంటే అక్కడ బోర్డు కనపడింది అమ్మ, అదే చూశాను, అదే కనపడింది, అది కాదు సంగతి. ఆయన నాతో చెప్పాను. శ్రమ దినాన్న ఆయన సహవాసాన్ని మానలా. శ్రమ దినాన్న నాకు సంబంధం వద్దు పో అనలేదు ఆయన. ప్రభు నువ్వు నాతో ఉన్నావు అని చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట
నా కృప నీకు చాలు. ఇది 4వ మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిది ఏంటండి అంటే, శ్రమ మన హృదయంలో దేవుని సేవ పట్ల స్థిరమైన నమ్మకాన్ని కలిగిస్తుంది, లేదా సేవకు సిద్ధపరుస్తుంది అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు ఏమంటారని అంటే, జైల్లో ఉండి బ్రతికితే క్రీస్తే, చావైన క్రీస్తే. అదేంటి, బయటకు వస్తే అమ్మాయి కాస్త రిలాక్స్ అవుతా అనలేదైనా, బతికితేనేమో ఆయనే, చచ్చిపోయినా ఆయనే. సో శ్రమ అనేది మన జీవితంలో మన హృదయాన్ని సేవకు సిద్ధపరిచిద్దే కానీ రిలాక్స్ అవ్వడానికి కుదరదు. అది ఈ 5 మాటల దగ్గర శ్రమను ఈ విధంగా చూడగలిగితే అప్పుడు అంటారు, ప్రభా నువ్వు నాతో ఉండగా లోకంలో ఏది అక్కర్లేదు అని. ఎవరికైతే ఈ వాక్య సత్యాల నుంచి పక్కెళ్ళిపోతూ ఉంటారో వారు అంటారు, నాకు దేవుని కంటే లోకం ఎక్కువ, దేవుని కంటే పలాంది ఎక్కువ అంటారు. ప్రియమైన వాళ్ళారా, రేపటి భవిష్యత్ మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. ఆ చిన్న విషయాన్ని మార్కెట్ చేసుకునేటటువంటి వాళ్ళేమో బయట సంపాదించుకుంటా ఉన్నారు. ఆ సత్యం ఎరిగిన మనం మౌనంగా ఉన్నాం కాబట్టి మన పిల్లలే ప్రభువుకు దూరంగా బతుకుతూ అదే వాస్తవం అనుకొని జీవితాన్ని నరకం వెంట తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది, నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత తరానికి మీరు మాదిరిగా ఉండాలి, అందుకు నేను మీకు పరిచయం అయ్యాను. తర్వాతి తరం చూసేది నన్ను కాదు, మిమ్మల్ని, మీ ద్వారా చూస్తారు. కాబట్టి మీరు నాకు ఆటంకంగా ఎప్పుడవుతారో తెలుసా, శ్రమను మీ కంటితో చూసినప్పుడు. ఎప్పుడైతే నా కంటితో చుట్టూ మొదలు పెడతారో అదొక అవకాశం అవుతుంది. తర్వాత ఏమనుకున్నాం, అదొక పరిణతికి తీసుకెళ్తుంది, మన యథార్థతను రుజువు చేస్తుంది. 4వ దేవుని మీద ఆధారపట్టు నేర్పిస్తుంది. 5వదిగా నా హృదయాన్ని దేవుని పని పట్ల స్థిరపరుస్తుంది. ఈ 5 అంతల దీవెన మనం శ్రమలో అనుభవించాలని అంటే ఆయన నాతో చెప్పాను అన్నప్పుడు సంబంధం కావాలి, సహవాసం కావాలి. సంబంధం కావాలని అంటే నేను పాపినని గుర్తించాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు అప్పగించుకోవాలి. ఇది మొదటి మాట. సో రెండోది సహవాసం అన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునితో సహవాసం చేయకుండా ఆ దినాన్ని ముగించకూడదు. సంబంధం కలిగిన వాడు సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడు. అలా చేసినప్పుడు అంతవరకు నమ్మకంగా కాపాడబడతాడు. కృప దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా జీవితాల్లో ఎప్పటికీ చాలా అవకాశాలు కోల్పోయాం నాయన. శ్రమ దినాన్న కృంగిపోయాం, శ్రమ దినాన్న మా వాస్తవ జీవితంలోకి వచ్చేసాం, శ్రమ దినాన్న మీ వైపు చూడటం మానేసాం ప్రభా, దయతో క్షమించండి. ఆ దినాన్న హెబ్రీ గ్రంథకర్త రాస్తూ శ్రమ ఎంతటి గొప్ప మేలు తీసుకొస్తుందో, శ్రమ దగ్గర మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారో, మీరేమై ఉన్నారో జ్ఞాపకం చేస్తూ మా అందరి పాపాలకి ప్రాయశ్చిత్తం మీరేనని, మా లోపల ఉన్న మరణ భయం నుంచి విడిపించాలంటే మీరు తప్ప వేరే ఒకరు లేరని, మా విశ్వాస జీవితాన్ని అంతవరకు నమ్మకంగా నడిపించేది కూడా మీరేనని, అలాంటి మీరు మా జీవితాల్లోనికి ఒకవేళ శ్రమను అనుమతిస్తే దాన్ని అవకాశంగా మార్చుకోవాలని, తద్వారా మీలో పరిణతి సాధించాలని, మా యథార్థతను మీరు శ్రమ రుజువు చేస్తుందని, దేవా అది సేవకు సిద్ధపరుస్తుందని, అది మీ మీద ఆనుకోవడం నేర్పిస్తున్న విషయాన్ని మాతో నేర్పిస్తూ వచ్చారు. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా జీవితాల్లో ప్రభు ఇప్పటికే అనేక సార్లు చాలా అవకాశాలు కోల్పోయాం నాయన. మా ప్రవర్తనను బట్టి, మా మార్పు లేని జీవితాన్ని బట్టి, మా లోపల ఉన్న మంచు పర్వతాన్ని బట్టి, మా మాటలు బాగున్నాయి, మా వస్త్రధారణ బాగుంది, మా హావభావాలు బాగున్నాయి, కానీ మా అంతరంగంలో ఉన్న కోరికలు ఆ ధనవంతుడైన యవనస్తుని వలె మిమ్మల్నన్నా విడిచిపెట్టగలుగుతా ఉన్నాము, కానీ మా కోరికలకు బందీలమైపోయింది. క్షమించండి అయ్యా. ఇంకనూ మారు మనసు పొందినవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు దేవా, మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేమన్న సత్యాన్ని గ్రహించిన వారై సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకొని సురక్షితమైన భవిష్యత్తుని మీ దగ్గర నుంచి పొందుకోవడానికి సహాయం చేయండి. తదుపరి మాట్లాడబోతున్న దాసుని బలపరిచి మా అందరి క్షేమార్థమై వాడుకోమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.